మనకు జవాబునిచ్చినందుకే రెండో స్థాయి పైకి చెప్పగల దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో, ఎవరు చప్పట్లు కొట్టొద్దండి, నాతో కలిసి ఏకీభవించండి. రేయి పగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో ఈ పగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు. కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడమని ప్రభువా, నీ సన్నిధిలో రేయిం పగలు మేము నాయన ఉండు ద్వారాగా అయ్యా నిన్ను స్తుతించడం వల్ల మాకు ఆనందం కలుగుతుంది. నేను స్తుతించడం ద్వారాగా మా చింతలన్నీ మేము మర్చిపోవడానికి అవకాశం ఉంటుందయ్యా. అలాంటి నీ సన్నిధిని ప్రభువా వెన్నడు కూడా నష్టపరుచుకోకుండా ఉండినట్లుగా సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న వేద భాగాన్ని మీకు చూపించి అది మీకు ఎలాగనిపిస్తే ఎలా మీరు తీసుకుంటే అలా తీసుకోండి. తీసుకొని వాక్యములు ఏదైనా మీకు సంబంధించిందిగా ఉంటే సరి చేసుకొని మన ఆత్మీయతను మరింతగా దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, పెంచుకోవడానికి ఇష్టపడదాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకంత చదవండి. 18 చదవండి. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడి పోవును. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. చాలు. హల్లెలూయా. మరొకరు చదవండి, అర్థమైంది అనుకుంటా. ఒకరిద్దరు చదివితే. చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల
మీకు అర్థం అవడానికి వాడుక భాషలో ఎలా రాయబడి ఉంది మీకు చెప్తాను. సోమరితనము ఉంటే, సోమరితనం అనేది ఉంటే ఇంటి కప్పు పాడైపోతుందంట. ఇంటి కప్పు ఏమైపోద్ది? పాడైపోద్ది. సోమరితనం అది ఉంటే భక్తిలో ఉన్న, పనిలో ఉన్న, చదువులో ఉన్న, దేనిలో అయినా సరే సోమరితనం అనేది ఉంటే ఇంటి కప్పు ఏమైపోతుంది? ఇక్కడ పాడైపోతుంది, అలాగే అక్కడ దిగబడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఉన్న చదువు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అది శరీరానుసారమైంది. అలాగే ఆత్మానుసారంగా మనము దానిలో కానీ సోమరితనం ఉందనుకోండి, మన ఆత్మీయత ఏమవుతుందంటే పాడైపోతుంది, లేకపోతే దిగబడిపోతుంది. సంసోనికి తన తల్లిదండ్రులు చెప్పారు, నానా ఫిలిస్తీన్లకు సంబంధించిన వాళ్ళు మనకు తగర్రా, వద్దురా చెప్తే వాడు వినుకోకుండా తన బలాన్ని బట్టి విర్రవీగి తల్లిదండ్రుల మాటలు పెడచెవిని పెట్టి తనకు నచ్చిన రీతిగానే తీర్మానించుకున్నాడు. దాని ప్రతిఫలం ఏమైందంటే ముగింపు అనేది తనకున్నటువంటి బలాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న ఆ దృష్టి కోల్పోయాడు. నిజంగా దేవుని యొక్క ఆలోచన అనేది నెరవేర్చకుండా తన జీవితాన్ని ముగించుకున్నాడు. చాలా బాధాకరం. దేవుడు ఎన్నుకునే విధము, లేకపోతే దేవుడు ఒక మనిషిని రక్షించేటప్పుడు ఆయన ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆ ఆలోచన అనేది నీ సోమర్తనాన్ని బట్టి చేజేతులారా నష్టపరుచుకోమాక. పిల్లల పట్ల తల్లిదండ్రులకి ఆలోచన ఉంటుంది. ఆలోచన నెరవేర్చబడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే బిడ్డల యొక్క సోమరితనం, బిడ్డల యొక్క బద్ధకం. అదేం చేస్తుందంటే తల్లిదండ్రుల యొక్క ఆ గురి, లేకపోతే అలా ఆలోచన, వారి దర్శనం, వారి కోరిక అంతా ఏమవుతుందండి? పటాపంచలైపోద్ది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఈ మాట ఇక్కడ రాస్తున్నాడు. సోమరితనం ఉంటే ఇంటి కప్పు ఏమైపోతుందండి? దిగబడిపోతుంది, పాడైపోద్ది అన్నమాట. అంటే ఇంటి కప్పు వేసే విషయంలో ఏముండకూడదు? సోమరితనం ఉండకూడదు. అంటే సోమరితనం అంటే ఏమీ లేదు, ఆ బిగించే కట్లు సరిగ్గా గట్టిగా బిగించకపోయినా, వేసే తాళ్ళు గట్టిగా వేయకపోయినా, 2-3 తాళ్ళు కట్టాల్సిన చోట ఒక తాడు కట్టినా ఏమైపోతుందంటే, ఒక మాటకి చెప్పాలి, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులాగా అయిపోతుంది. స్ట్రాంగ్ కట్టాలి, ఏ చేసినా స్ట్రాంగ్గా చేసుకోవాలి. స్ట్రాంగ్గా చేయాలంటే అక్కడ ఏముండకూడదు? సోమరితనం అనేది ఉండకూడదు. తర్వాత అన్నాడు, చేతుల బద్ధకము చేత ఇల్లు ఏమైపోద్దండి? కొరియును. బద్ధకం. కొంతమంది ఈ తాటాకులు కప్పేటప్పుడు ఏం చేస్తారంటే సరైన విధంగా కాపరు, చక్కగా నీట్గా కొంతమంది ఇల్లు కప్పారు అనుకోండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎమ్మడిని వర్షం పడితే మొత్తం ఏమైందండి? కురుతా ఉంటుంది. స్లాబ్ వేసేటప్పుడు కూడా చేతులతో బద్ధకంగా చేశారనుకోండి పని, స్లాబ్ అయినా సరే కురుస్తానే ఉంటుంది, బీట్లు ఇచ్చేస్తుంది, తేడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తిలో కూడా సోమరితనము ఉండకూడదు, బద్ధకం అనేది ఉండకూడదు. ఇది ప్రసంగి సొలొమోను చెప్పిన మాటలు ఇవి.
ఒక అల్లాటప్ప వ్యక్తి చెప్పిన మాటలు కావి. ఆ జ్ఞానం అనేది దేవుని చేత పొందుకున్న జ్ఞానం అది. కాబట్టి భక్తిలో కూడా ఎప్పుడు ఏముండకూడదు? ఒకటి సోమర్తనము, రెండవది బద్ధకం. చెప్పండి, ఏముండకూడదు? అది ఈ రెండు ఉంటే ఒకటి పాడైపోతుంది, రెండవది నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది, కురుస్తానే ఉంటుంది. డూప్లెక్స్ బిల్డింగ్ వేసుకున్నా సరే కురుసిద్ది బద్ధకంగా ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా మీ ఆత్మీయతను కట్టుకోండి. అర్థమైందా? మీకు దేన్నైనా జయించగలిగిన శక్తిని దేవుడు ఇచ్చాడు. దాన్ని వాడవలసిన దానికి వాడట్లా, వాడకూడని దానికి వాడుకుంటున్నారు అంతే. వివరంగా చెప్పాలంటే వాడవలసిన దానికి వాడట్లా, వాడకూడని దానికి మాత్రం శుభ్రంగా వాడుకుంటారు. మీకు ఉంది టాలెంట్. టాలెంట్లు ఎప్పుడు బయటపడతాయి అంటే అప్పుడే బయటపడతాయి. దాన్ని నేను వివరించి చెప్పక్కర్లా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని, సోమర్తనం, బద్ధకం అనేది మన భక్తిలో లేకుండా చూసుకుంటే ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లే. క్షేమముగా ఈ లోకములో మీ ప్రయాణం సాగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం చేసే కాపురం విషయంలో కూడా నువ్వు బద్ధకంగా ఉన్నావు అనుకో, శ్రద్ధ అనేది చూపించకపోయావు అనుకో, సోమర్తనాన్ని కలిగి ఉన్నావు అనుకో, సోమర్తనం ఏం చేస్తుంది? బద్ధకం. ఈ రెండు అన్నదమ్ములు అనమాట, చాలా దగ్గరగా ఉంటాయి. వాయిదాలు వేయించేస్తుంది. ఏం చేస్తుందండి చెప్పండి? ఏం చేస్తుంది? ప్రసన్న గారు ఇక్కడ ఉన్నారా? ఏం చేస్తుంది సోమర్తనం? బద్ధకం ఏం చేస్తుంది? ఈరోజు లేదులే, రేపు చూసుకుందాం. తడిసి మోపుడయ్యిద్ది. ఏమైంది? తడిసి మోపుడయ్యి ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, ఆ నొప్పులు, ఈ నొప్పులు, రకరకాల పెయిన్స్ వస్తాయి. అర్థమైందా? అందుకని సోమర్తనం లేనోడు ఏ రోజు పని ఆ రోజు చేసేస్తాడు. ఏ రోజు భక్తిని ఆ రోజే క్లియర్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని వాక్యం చదువుకోవాలి, రోజుకు మూడు అధ్యాయాలు అనుకుంటారు. ఆ రోజు వద్దులే, రేపు చదివేద్దాం, 3-3-6 చదివేద్దాం. ఒకదానికి కళ్ళు మూతలు పడతాయి మనకి కదా. ఒకదానికే పెద్ద నడిపింపు రాదు. ఫస్ట్ 2 వచనాలు 3 వచనాలు చక్కగా చదువుతాం. 5వ వచనం రాగానే ఆఫీస్ పని గుర్తొస్తుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళ పనులు గుర్తొస్తాయి, మా అబ్బిగాడు లేచాడో లేదో గుర్తుకొస్తుంది, మా అమ్మ ఈ టయానికి ఫోన్ చేయలేదు, ఇంకా చేయలేదు ఏంటని గుర్తొస్తుంది. ఈలోపు అది కాస్త 3 అధ్యాయాలు. ఈ ఆలోచనతో బైబిల్ చదివి 3 అధ్యాయాలు అయిపోతాయి. ఏం చదివేవారంటే తెల్లమోహం వేసుకుని చూడాలి ఇక. అర్థమైందా? అందుకనే చాలా జాగ్రత్తగా భక్తి చేసే విషయంలో సోమర్తనాన్ని కానీ బద్ధకాన్ని కానీ మీ యొద్దకు రానిమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని కాస్త మెలకు కలిగి భక్తుల ముందుకు వెళ్దాం. సరే, దేవుని వాక్యములోనికి మనం వెళ్ళిపోదాము. దేవుణ్ణి మనము ఏమి దయచేయమని అడగాలి అనే అంశాన్ని ఆధారం చేసుకొని మనం నేర్చుకుంటున్నాం. 1, నోవహు వంటి నీతి నాకు దయచేయమని అడగాలి. 2వది అబ్రాహాం వంటి విధేయత నాకు దయచేయమని అడగాలి. 3వది యోసేపు వంటి పరిశుద్ధత నాకు దయచేయమని అడగాలి. ఏంటి యోసేపు యొక్క పరిశుద్ధత? పోయిన వారం మనం నేర్చుకున్నాం. దేవుడి మాట వినకపోవడమే పరిశుద్ధతను నష్టపరుచుకోవడం. ఇక్కడ మోషే ఏం చేశాడు? దేవుడి మాట వినల, నమ్మల,
త్రోసపుచ్చాడు. దాని వలన వాగ్దాన దేశానికి చేరుకోలేకపోయారండి. ఏదో ఒక సామెత ఉందో చూడండి, ఇంత బతుకు బతికంట ఇంటి వెనకాల ఇంటి ముందే చచ్చారు అనుకున్నాం. ఇంత బతుకు బతికి ఏం చేస్తున్నారండి? అరే ఎంతో ప్రయాసపడ్డాడు. ఏ ఫరోనైతే చూసి భయపడ్డాడు, మరలా అదే ఫరో యొద్దకి దేవుడి మాటను బట్టి ఏం చేశాడండి? వెళ్ళాడు అక్కడికి. ఫరోకు భయపడే కదా ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాల పాటు అరణ్యయాత్ర చేశాడు కదా. 40 సంవత్సరాల పాటు సుఖభోగాలను అనుభవిస్తూ జీవించినటువంటి మోషే ఫరోకు భయపడిపోయి మరొక 40 సంవత్సరాలు ఏమైపోయాడండి? అరణ్యయాత్ర. చూడండి, ఒక్కసారిగా సుఖభోగాల నుంచి అరణ్యయాత్ర అంటే ఎంత భయంకరంగా ఉంటుందండి. ఎండలో నుంచి ఏసీలోకి వెళ్ళడం ఒక ఎత్తు, ఏసీలో నుంచి ఎండలోకి వెళ్ళడం ఒక ఎత్తు. ఏది బాగుంటుంది అంటారు? సుఖం అనుభవించి శ్రమ అనుభవించడం మంచిదా? శ్రమ అనుభవించి సుఖం అనుభవించడం మంచిదా? ఏది ఒక మనిషికి సంతోషాన్ని కలగజేస్తుంది? ఏ జీవితం ఒక మనిషికి ఆనందాన్ని కలగజేస్తుంది? ఏ జీవితం ఒక మనిషికి మంచి అనిపిస్తుంది చెప్పండి? సుఖం అనుభవించి తర్వాత శ్రమ అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే శ్రమ అనుభవించి సుఖం అనుభవిస్తే బాగుంటుందా? కానీ ఫరో జీవితం చూడండి, క్షమించండి, మోషే జీవితం చూడండి. ఫరోకు భయపడిపోయి ఏం చేశాడండి? 40 సంవత్సరాల పాటు ఇత్రో తన మామ యొక్క మందను మేపుతూ వచ్చాడు. ఏ యొక్క ఫరోనైతే చూసి భయపడి పారిపోయాడో, ప్రాణభీతితో భయపడి వెళ్ళిపోయాడో, మరలా అదే ఫరో యొద్దకు మోషే దేవుడు చెప్పాడు వెళ్ళవయ్యా అని చెప్తే చూడండి, ప్రాణ భయం అనేది కూడా దేవుడి మాటను బట్టి తనలో నుంచి వెడలిపోయి వెళ్ళాడు. అంతగా దేవుడి మాటకు విధేయత చూపించిన మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విషయంలో ఏం చేయడండి? ఇదంటారు చూడండి, అన్నం అంట ఉడికేదాకా ఉన్నారంట. ఏదో ఏమంటారండి, వాచే వరకు ఉన్నాడా, వెళ్ళిపోయాడంట. అలాగే ఇంకా కొన్ని రోజుల్లో లేకపోతే కొద్ది సంవత్సరాలలో వాగ్దాన దేశానికి వెళ్ళే అవకాశాన్ని మోషే ఏం చేశాడంటే చిన్న విషయంలో ఏమయ్యాడంటే నష్టపరుచుకున్నాడండి. అందుకనే పెద్దలు చెప్పారు, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలంట. అలాగే చిన్న పొరపాటైనా సరే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే దాని విషయంలో ఏమండి, ఒక ఘోరమైన తప్పు చేసినప్పుడు ఆ మనిషి ఎంత పశ్చాత్తాపడతాడో, చిన్న దాని విషయంలో కూడా అంత పశ్చాత్తాపాన్ని నువ్వు కలిగి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు మరొక్కసారి ఆ పొరపాటు అనేది నీ యొక్క మదిలోకి రాకుండా అడ్డుపడుతుంది. అది హల్లెలూయా. పేతురు ముమ్మారు ఎరగనని చెప్పాడు, అంతే. యేసయ్య నేను ఎరగను అన్నాడు. అది తన జీవితంలో పెద్ద పాపంగా ఎంచుకొని ఎంతగా ఏడ్చాడు చూడండి. నిజమైన పశ్చాత్తాపం అనేది మరొకసారి తప్పు చేసేటట్లుగా నడిపించదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా నిజమైన పశ్చాత్తాపం మరొకసారి పాపము చేయడానికి కానీ తప్పు చేయడానికి కానీ అలాగే లోకానుసారంగా జీవించడానికి కానీ అది ఏమాత్రం కూడా అంగీకరించదు. నిజమైన పశ్చాత్తాపం అందుకు అవకాశాన్ని
కలగజేయదు, అవకాశాన్ని రానివ్వదు. కానీ పశ్చాత్తాపము పడినట్లుగా నటించేది ఎలాగుంటుందో తెలుసా? మరిన్ని తప్పిదాలు చేసే రీతిగా ప్రోత్సాహపరుస్తుంది అది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ పశ్చాత్తాపం ఏం చేసిందంటే పేతురుని మరలా గొప్ప సేవ చేసేటట్లుగా చేసిందండి. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన చిన్న పొరపాటు వాగ్దాన దేశాన్ని నష్టపరిచింది. మన జీవితాలు గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో కూడా జ్ఞానయుక్తంగా నడవాలి అని మోషే యొక్క జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. చాలామందికి ఇది చిన్న పొరపాటే కదా, ఏముందలో ఒక పావు గంటే కదా నేను లేటుకి వెళ్ళాను, 1:30 ఉన్నాను కదా, ఒక అరగంటే కదా నేను లేటుకి వచ్చాను. ఎప్పుడు కూడా మన కోణంలో చూడమా, అక్కడ దేని కూడా నువ్వు టాలీ చేసుకునేటప్పుడు మనిషి రీత్యా ఆలోచన చేసి టాలీ చేసుకోమాకండి. అది ఎప్పుడు రైట్గానే అనిపిస్తుంది. మన కోణంలో చూసినంత కాలం మనం చేసేవన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. అందుకని దేవుడు వాక్యం ఊరికి చెప్పాలా, వాక్యం అనే అర్థం ఎదుట నిలబడమన్నాడు, వాక్యం అని ఉదక స్నానం చేయమన్నాడు. వాక్యం అని అర్థం దగ్గర కూర్చుంటే ముడత ఎంత ఉందో, మరక ఎంత ఉందో, మురికి ఎంత ఉందో మొత్తం కూడా బహిర్గతం అయిపోతాయి. మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని ఎదురుగా పెట్టుకోం, పక్కన ఉన్న విశ్వాసాన్ని పెట్టుకుంటాం. ఎదురుగా పెట్టుకొని ఏం చేస్తానంటే, నేను అంటాను కదా, ఎవరినైతే ఒక తప్పు చేసినప్పుడు మరొక వ్యక్తిని వాక్యాన్ని ఎదురు పెట్టుకోకుండా మరొక మనిషిని ఎదురు పెట్టుకొని నేను కరెక్టే, అప్పుడు ఏమని అంటారు తెలుసా? ఎదురు పెట్టుకుని ఏమంటారు తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒక మనిషిని ఎదురు పెట్టుకొని ఏమని మాట్లాడతారు తెలుసా? ఆయన మీద నేను పర్వాలేదులే ఏమంటారండి? అంటే ఆయన చిన్న పాపి, నువ్వు పెద్ద పాపి, లేకపోతే ఆయన పెద్ద పాపి, నువ్వు చిన్న పాపి, అంతే కదా. ఇక ఆయన మీద నేను పర్వాలా అంటే అర్థం ఏంటి? ఆయన పెద్ద పాపి, నేను చిన్న పాపిని, అంతే. కానీ వాక్యాన్ని ఎదురుగా పెట్టుకున్నావు అనుకో, నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? క్లియర్ కట్గా తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ పరిశుద్ధత అనేది చూద్దాం. రోమపత్రిక 6:29, రోమపత్రిక 6:22 చూడండి. రోమపత్రిక 6:22 ఒక్కసారి మనం చూద్దాం. చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. హల్లెలూయా. ఇక్కడ ఈ భాగంలో మనకు కనబడుతుంది కదా, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి చూడండి, ఎప్పుడైతే ఒక మనిషి పరిశుద్ధత అనేది ఎలాగొక మనిషికి ప్రాప్తిస్తుంది, ఒక మనిషి ఎప్పుడు పరిశుద్ధమైన వాడిగా జీవించగలుగుతాడు, ఎప్పుడు ఒక మనిషి పరిశుద్ధమైన వాడిగా ఎంచబడతాడు, ఎప్పుడు ఒక మనిషి పరిశుద్ధత కలిగిన వాడిగా దేవుని దృష్టిలో కనబడతాడు అంటే, చాలా జాగ్రత్తగా ఈ మాట మనకు కనబడుతుంది కదా, పాపము నుండి విమోచింపబడిన వాడై ఉండాలి. ఒకటి దేని నుంచి అండి? పాపము నుండి విమోచింపబడిన వాడు. పాపమును దాచిపెట్టిన వాడు కాదు, పాపం అనే దాసత్వములో నుంచి విమోచింపబడిన వాడై ఉండాలి. ఒకటి. రెండవది, ఆ పాపము నుండి విమోచింపబడిన వాడు ఏమవ్వాలంటే దేవునికి దాసుడై ఉండాలి. దేవునికి దాసుడు అంటే ఏంటండి? దాసుడు అనబడిన వాడు ఏం చేస్తాడు చెప్పండి?
యజమానుడు దాసుడు. ఇక్కడ జాగ్రత్తగా, ఒకప్పుడు మనము పాపమునకు దాసులమై ఉన్నాం. ఒక మనిషి ఎప్పుడు పరిశుద్ధుడుగా ఎంచబడతాడంటే, ఏ పాపమునకై నువ్వు దాసుడు అయి ఉన్నావో ఆ పాపము నుండి విమోచింపబడిన వాడై ఉండి నువ్వు దేవుని దాసుడుగా మారిపోవాలి. అంటే ఒకప్పుడు పాపమునకు దాసులై ఉన్నారు. అంటే పాపమునకు దాసులు అంటే సాయంత్రం అవ్వగానే ఏలాగెత్తదండి, పెదాలు పీకేస్తున్నాయి, మనసు లాగేస్తుంది. మద్యానికి అలవాటు పడిన వారు సాయంత్రం రాగానే ఏమవుతుందండి, సుఖపడాలా. ఏం పడాలా? సుఖపడబోతే సుఖాలు కనబడతాయి. బిడ్డకి ఏం కనబడుతుంది? సుఖపడబోతే సుఖాలు కనబడతాయి. అందుకని సాయంత్రం అవగానే సుఖపడిపోవాలంట. మన దగ్గరికి వచ్చే పనోళ్ళు అంటున్నారు కదా, నేను అన్నాను, ఈ కుర్రోడు ఇంత పని చేస్తున్నాడు, చక్కగా చాలా పని చేస్తాడు, కష్టపడుతున్నాడు మంచిగా అంటే, కష్టపడతాడు పాస్టర్ గారు, సాయంత్రం అవ్వగానే 200 ఇచ్చేయాలి మనోడికి. ఏం చేయాలంట? 200 ఇచ్చేయాలంట. దేనికంటారు ఏంటంటే, లోపల సుఖపడాలంట మనోడికి. సుఖపడబోతే మైండ్ పని చేయదంట. అంటే మనిషి ఎంత దాసోహం అయిపోయాడు చూడండి పాపానికి. జాగ్రత్తగా వినండి. ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే కొంతమందికి సీరియల్కి దాసోహం అయిపోతారు. దేనికండి? వాళ్ళు ఎంత దాసోహం అయిపోయారనేది ఎప్పుడు బయటపడి తెలుసా? మంచి సన్నివేశంలో కానీ కరెంట్ పోయింది అనుకోండి, తీసినోడు కొందేక అర్థమైన తిట్లన్నీ తిడతా ఉంటారండి. వాడి చేతులు చెప్పండి, వాడి నోరు, ఫోన్లు కూడా చేసేస్తారు కొంతమంది కదా. చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే తిండికి దాసోహం అయిపోయేవాళ్ళు కూడా ఉంటారు. తిండికి ఎంత దాసోహం అంటే దేనికైనా సరే సమయాన్ని వెచ్చించడానికి అంతకు ఇష్టపడరు. కానీ తిండి విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారండి? సమయం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎంత ఆలస్యమైన, ఎంత దూరమైనా సరే, లేకపోతే ఎన్ని హోటల్స్ అయినా సరే, తిరిగైనా సరే ఏం చేస్తామండి? దాన్ని ఎలాగోలాగా అనుభవించాల్సిందే. ఆ తిండి విషయం అనుకున్నామంటే అది జరగాల్సిందే. జరగకపోతే ఆ రాత్రి నిద్ర పట్టదు కదా. ఊరికనే మీకు అర్థం అవడానికి చెప్తుంది ఇవన్నీ. దాసోహం, లేకపోతే దాసులైపోయారు. కొంతమంది వ్యభిచారానికి దాసులైపోతారు. ఎక్కడ దాకా ఎందుకండి? కొంతమంది డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి. ఒక యవనస్తుడు తన జీవితాన్ని ఏమండి, తన ఆయుష్ అనేది తరిగిపోవడానికి, తన జీవితం అనేది పాలైపోవడానికి కారణం ఆ డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాడు. పడిపోయి వాళ్ళ అమ్మని అడిగాడు, నాకు డబ్బులు ఇవి అంటే లేవురా అన్నందుకు ఏం చేశాడు తెలుసా? ఆ మత్తుకి, ఆ టయానికి అది, ఆ వాసన అది చూడకపోతే పిచ్చెక్కేసేద్దంట. దానివల్ల అతడు ఏం చేశాడంటే ఆ ఎండ్రు ఏదో తీసేసుకొని తాగే చచ్చిపోయాడు. ఒక్కడే కొడుకు. కాలనీకి వస్తారు, ఒకప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లు వెళ్ళిపోయారు. ఎంత బాధాకరమండి. ఒక పాపానికి దాసుడైన వాడు ఏం చేస్తాడండి? జాగ్రత్తగా వినండి. పాపానికి దాసుడైన వాడు తల్లిని లెక్క చేయడు, తండ్రిని లెక్క చేయడు, బంధువులు లెక్క చేయడు, స్నేహితులు లెక్క చేయడు. చేస్తాడా? కొంతమంది గేమ్స్కి దాసోహం అయిపోతారు. దేనికండి? గేమ్స్కి దాసోహం అయిపోతారు, ఆటలకి దాసోహం అయిపోతారు, దాసులైపోతారు దానికి. ఒక మాట చెప్తాను, ఏ మనిషి దేనికి దాసుడైపోతాడో వాడు ఎవడి మాట వినడు. వింటారా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపమునకు దాసులైన మనము
ఆ పాపముల నుంచి విమోచింపబడిన వారై ఉండాలంట. రెండవది దేవునికి దాసులైపోవాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా దాసులు అంటే ఏంటో? దాసులు అంటే ఒకటే, యజమానుని యొక్క క్షేమము కోరేవాడు దాసుడు, యజమానుని యొక్క బాగును కోరేవాడు దాసుడు, యజమాని యొక్క అభివృద్ధిని కాంక్షించేవాడు దాసుడు, యజమాని చెప్పిన పనిని ముగించేవాడే దాసుడు. దాసుడు అనబడిన వాడు యజమాని యొక్క మంచిని కోరుకుంటాడు, యజమాని యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు, యజమాని యొక్క మాటను తీసిపడేయడు, యజమాని యొక్క మాటకు కట్టుబడి జీవిస్తాడు. సావు మాట చచ్చిపోతాడంతే. ఒకప్పుడు దాసత్వములతే ఆ దాసుని యొక్క స్థితి ఏంటి తెలుసా అండి? వస్తువులు అమ్మినట్లుగా దాసులు కూడా అవసరమైతే అమ్మేసుకుంటూ ఉండేవాళ్ళు. వీడు పని చేయించుకున్నంత కాలం చేయించుకుంటాడు, ఇక్కడ అవసరమైతే ఇంకోటికి అమ్మేసుకుంటాడు, అవసరమైతే ఇంకోని కొనుక్కుంటాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు పాపానికి దాసులమై ఉన్నాం, దాని నుంచి మనం విమోచింపబడిన వారమై ఇప్పుడు మనం ఏం కావాలంటే దేవునికి దాసులమైపోవాలి. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, ఎవరిలోనికి పరిశుద్ధత దిగి వస్తుందంటే ఎవరైతే దేవునికి దాసులై ఉంటారో వారే పరిశుద్ధులుగా జీవించగలుగుతారు ఈ లోకములో. అర్థమవుతుందండి? దేవుడికి దాసులుగా కాని వారు పరిశుద్ధులుగా జీవించలేరు. యోసేపు దేవుడికి దాసుడిగా అయిపోయాడు కాబట్టి పరిశుద్ధంగా జీవించగలిగాడు. పౌలు దేవుడికి దాసుడు అయిపోయాడు కాబట్టి నా బ్రతుకు మూలముగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే దేవుడి నామం ఘనపరచబడాలని కాంక్షించాడు. పేతురు దేవుడికి దాసుడు అయిపోయాడు కాబట్టి ఏ క్రీస్తునైతే సిలువ వేశారో ఆ సిలువ వేసిన ప్రజల మధ్యలోనే సిలువ సువార్తను ప్రకటించాడు పేతురు. ఈరోజు నిజముగా నువ్వు పాపము నుంచి విమోచింపబడిన వ్యక్తివైతే నువ్వు దేవుని దాసుడు అయిపోతావు. ఎవరైతే దేవుడు దాసులు అయిపోతారో వారు లోకములు పరిశుద్ధులుగా బ్రతకగలుగుతారు. నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావంటే, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నావంటే, పరిశుద్ధంగా నిన్ను కనపరుచుకోలేకపోతున్నావంటే నువ్వు దేవుడికి దాసుడు కాదు, నటిస్తున్నావు. హల్లెలూయా. నిజంగా దేవుడికి దాసుడైతే వాడు ఎవ్వడి మాట వినడు, దేనికి లొంగడు, దేనికి లోబడ్డు, దేనిని ఆశించడు, దేనిని కూడా కోరుకోడు. హల్లెలూయా. తన ఆశ ఒకటే, తన యజమానుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దాసుడు దేవుడి స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, కలిపెట్టుకొని కూర్చుంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు, పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటాయే. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఒక ఫలం. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉండటం వలన కలిగే ఫలం ఏంటో తెలుసా? పరిశుద్ధత. అక్కడతో ఆపేశాడా? చూడండి, తర్వాత ఏమన్నాడు? ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం యొక్క అంతము, ఈ పరిశుద్ధత యొక్క అంతం ఏంటంటే నిత్య జీవము. స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు పాపమునకే దాసులుగా ఉంటూ నువ్వు సాతానికే విధేయులై ఉంటే, సాతాను గాడికి లోబడుతూ జీవిస్తే దాని యొక్క ఫలము అపరిశుద్ధత, లేకపోతే పాపము, దాని యొక్క అంతము నిత్య నరకము. హల్లెలూయా. నువ్వు పాపమునకు దాసుడుగాను దాసురాలుగా ఉంటే, నువ్వు సాతానుకు విధేయుడివై సాతాను యొక్క
బిడ్డగా నువ్వు జీవిస్తే దాని వల్ల కలిగే ఫలము అపరిశుద్ధత, దాని అంతము నిత్య నరకం. ఒకసారి జ్ఞాపం చేసుకోండి జాగ్రత్తగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా స్పష్టంగా రోమ సంఘానికి పౌలు ద్వారాగా వ్యక్తపరిచినటువంటి వాక్కులండి. అలాగే ఇంకొక మాట చూస్తే కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, 7వ అధ్యాయము 1వ వచనం, అక్కడ కూడా ఒక మాట మనము చూద్దాం. చూడండి ఏముంది అక్కడ. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో. ఏ వాగ్దానాలు? 6వ అధ్యాయము పైన వచనాలు మనకు కనబడుతుంది, ముగింపు వచనాలు. 6వ అధ్యాయం ముగింపు వచనాలు ఏముంది చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. అక్కడి నుంచి వద్దులే గాని 18వ వచనం చదవండి. మనము జీవము గల, చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు హల్లెలూయా. ఏమై ఉన్నామండి? ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఏంటా వాగ్దానం? ఒకటి, నీవు జీవము గల దేవుని ఆలయమై ఉన్నావు నీవు. తర్వాత అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉన్నందున వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏ వాగ్దానాలు? నీవు ఆయన కుమారుడవు, నీవు ఆయన కుమార్తెవు, నీకు ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు, నీవు జీవము గల దేవుని ఆలయమై ఉన్నావు. కాబట్టి ఇట్టి వాగ్దానాలు మనకు ఉన్నవి గనుక మనం ఏం చేయాలంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటూ దేవుడు ఒక వాగ్దానం చేశాడు కాబట్టి పరిశుద్ధత అనేది దేని వల్ల ఒక మనిషిలో ఎప్పుడు కొనసాగుతుందంటే, దేవుడి యందు భయముతో సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రపరుచుకున్నప్పుడే పరిశుద్ధత అనేది మనలో ఏలుబడి చేస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంత పరిశుద్ధతను కాపాడుకునే రీతిగా మనం ఎందుకు జీవించాలి? మన ఆత్మకు శరీరానికి కలిగినటువంటి సమస్తమైన కల్మషాన్ని ఎందుకు మనము తీసివేసుకోవాలి అంటే, వాగ్దానాలు చేయబడ్డాయి మనకి. ఎందుకు ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుని గొప్ప వాగ్దానాలను మనము వినక ముందు ఎలాగున్నామో విన్నాక అలాగే ఉండకూడదని ఉద్దేశముతోనే ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వినక ముందు మనం ఏం చేసామంటే ఇష్టానుసారంగా జీవించాం. ఇప్పుడు మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి, అంటే లేనప్పుడు మీరు జీవించారు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు జీవించమాకండి. ఒకప్పుడు లేవు మనకి, ఈ వాగ్దానం చేయబడాల. మన శరీరానికి మన ఆత్మకి ఏమైందంటే, ఈ లోక సంబంధమైన పాపం ఏమైందంటే అది అలాగా అంటు పెట్టుకొని ఉంది, అంటుకుపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమయ్యంటే, దేవుడు వాగ్దానాన్ని బట్టి మనము ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మన ఆత్మకును శరీరానికి ఉన్న కల్మషాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనము శుద్ధి చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ఆ కల్మషము నుండి మనం ఏం చేయాలంటే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఇది ఎప్పుడు కలుగుతుందంటే దేవుడి యందలి భయముతోనే సంపూర్తి అవుతుంది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం బట్టే జరుగుతుంది అది. దేవుని బట్టే, దేవుడి యందు భయముతో జీవించినప్పుడే. ఎందుకు భయంతో జీవించాలి? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి.
ఆ వాగ్దానాన్ని ప్రైస్తలాడు. ఎందుకంటే ఈ దుష్టునికి నచ్చదు ఈ ప్రసంగం. చాలా నేను ఆనందపడుతున్న, దేవుడు నాకు ఇస్తున్న ఆలోచనను బట్టి నేను చాలా సంతోషిస్తూ మీకు ఈ వాక్కులు అందిస్తున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు వాగ్దానాలు చేయబడ్డాయి కాబట్టి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. వాగ్దానం చేసిన దేవుడి యందు భయముతోనే వీటిని మనం సంపూర్తి చేసుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుడి యందు భయము కలిగి ఉంటేనే పరిశుద్ధత సంపూర్ణంగా నడుస్తుంది. ఆత్మకు పట్టిన శరీరానికి పట్టిన కల్ముషం అంతా శుద్ధి చేయబడుతుంది. దేవుడి యందు భయం లేకుండా జీవించామనుకోండి, పరిశుద్ధత సంపూర్ణంగా చేయలేం. మన శరీరానికి ఆత్మకు పట్టిన కల్ముషం అనేది పోగొట్టుకోలేం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిశుద్ధత కలిగి జీవిద్దాం. దాని యొక్క ముగింపు ఏంటంట? నిత్య జీవం. హల్లెలూయా. నిత్య జీవము కావాలనుకుంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవించాలంటే దేవుడికి దాసుడు అవ్వాలి. దేవుడికి దాసుడు అవ్వాలంటే పాపముల నుండి విమోచింపబడిన వాడికి జీవించాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవము గల దేవా, జీవాధిపతి, రాజ్యానికి వందనాలయ్యా. మా హృదయ వేదన చూచిన వాడవు, మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. లైవ్లో ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారు, వారి జీవితంలో కూడా ప్రభువా ఇప్పటికీ కూడా వారు ఇంకా లోకానికి శరీరానుసారులుగా, శరీరాశలకు దాసులుగా ఉన్నట్లయితే, పాపమునకు దాసులుగా ఉన్నట్లయితే, ఈ వాక్య వెలుగుల నాయనా వారు దాని నుంచి విమోచింపబడి నీకు దాసులుగా మార్చబడుదురుగాక, నీకు విధేయులుగా జీవించుదురుగాక, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించుదురుగాక. ప్రభువా దాని ముగింపు నిత్య జీవము. ఈ సత్యాన్ని గుర్తించిన ఆయన వారి జీవితాలను ప్రభువా అయ్యా మార్పు అనేది వారి జీవితంలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఒక చక్కటి నిర్ణయాలు తీసుకొని ప్రభువా ఇక మీదటనైనా వారి పాపమునకు దాసులు కాకుండా నీకు దాసులుగా ప్రభు జీవించినట్లుగా వారి మనసు మారునుగాక. దానివల్ల కలిగే ఫలము పరిశుద్ధత, ఆ ఫలమును వారు పొందుకొందురుగాక. తండ్రి నీ కృప కాపుదల బిడ్డకు తోడుగొంచండి. ఎప్పుడు నాయన పరిశుద్ధతలో మేము సంపూర్ణం అవుతామంటే ఇదిగో ప్రభు నీ యందు భయము కలిగి జీవించడం ద్వారాగా మాత్రమే. కాబట్టి నాయన అలాంటి భయముతో బిడ్డలు వారి పరిశుద్ధతను ప్రభు సంపూర్ణంగా చేసుకొందురుగాక. మంచి నేల పడిన విత్తనాల వలె నూరులుగా ఫలించును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మే మాసములో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పలుకుదాం. యేసు క్రీస్తు వారు మీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించును. యేసు క్రీస్తు వారు మీకు శ్రేష్టమైన దానిని అనుగ్రహించును. యేసు క్రీస్తు వారు మేలైన దానిని అనుగ్రహించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వచనం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడును అక్కడ పర్యంతం వరకు సకల పరిశుద్ధులకు సకల జనులకు ఈ రోజున ఆయన వాక్య వెలుగులో వారి జీవితాలను ప్రభువా కట్టుకుంటామని తీర్మానించుకున్న బిడ్డలందరికీ సదా నీ కృప తోడి నెడుగుండి నడిపించును గాక. ఆమేన్.
అమెన్ అమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. శనివారం జరిగే ఐక్య ప్రార్థనలు పాల్గొందాం. ఆదివారం జరిగే ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొని దైవాశీర్వాదం పొందుకుందాం. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.